కనిపిస్తుంది. ఇటీవల ఉదయం నుంచి సిటీని ముసురు చుట్టేసింది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో వర్షాలుంటాయన్న సూచనలతో గ్రేటర్ పరిధిలో ఒంటిపూట బడులను ప్రకటించారు. అత్యవసర పనులుంటేనే బయటకు రావాలని హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఉదయం నుంచి సిటీని ముసురు చుట్టేసింది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో వర్షాలుంటాయన్న సూచనలతో గ్రేటర్ పరిధిలో ఒంటిపూట బడులను ప్రకటించారు. అత్యవసర పనులుంటేనే బయటకు రావాలని హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం విజయ్ శర్మ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, సిటీ రైన్స్ పై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరిక నేపథ్యంలో ముఖ్యంగా గ్రేటర్ పరిధికి సంబంధించి వాతావరణ శాఖ కూడా పలు కీలక అలర్ట్స్ జారీ చేసింది. ఉదయం అంతా కూడా నిన్న వాతావరణ శాఖ చెప్పినట్టు మొత్తంగా కూడా మార్నింగ్ మనం వెదర్ చూస్తే ఒక ముసురుతో కూడినటువంటి వర్షము స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు అన్ని చోట్ల కూడా కొంత ముసురుతో పాటు ఒక మోస్తారు వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. ముఖ్యంగా చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, ఇటు జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా సెంట్రల్ హైదరాబాద్తో పాటు సిటీ శివార్లో కూడా ఇప్పుడిప్పుడే లైట్గా రెయిన్ అనేది స్టార్ట్ అయింది. దీనికి దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్లకు హాఫ్ డే ఇస్తున్నట్టు కూడా ఇటు విద్యాశాఖ ప్రకటించడం జరిగింది. విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం మార్నింగ్ 8 o'clock నుంచి 12:30 వరకే స్కూల్స్ నడవనున్నాయి. ఇక గతంలో మనం చూస్తే నిన్న సీఎం కూడా రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు విద్యాశాఖ అధికారులకు సంబంధించి. అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ మాన్సూన్ టీమ్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్పి పలు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక గ్రేటర్లో వర్షము ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు 2-3 రోజుల పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు పోలీస్ శాఖ కానీ హైడ్రా కానీ జిహెచ్ఎంసీ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా గ్రేటర్ వ్యాప్తంగా కూడా వర్షం స్టార్ట్ అవ్వడంతో నగరవాసులు అనేకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలని కూడా సూచించింది. ముఖ్యంగా ఎక్కడైతే రోడ్లపైన వాటర్ లాగిన్స్ ఉంటాయో అక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం కానీ, ఎలక్ట్రిసిటీ పోల్స్కు కొంత దూరంగా ఉండడం కానీ చాలా వరకు, ఎందుకంటే మనం చూసాం సిటీ శివార్లో రీసెంట్గా కురిసిన వర్షానికి ఇటు చందానగర్, కూకట్పల్లి ఏరియాల్లో కొన్ని చోట్ల పిడుగులు కూడా పడ్డంటి సిచ్యువేషన్ ఉంది. సో చెట్ల దగ్గర ఉండకపోవడం బెటర్ అంటూ కూడా సూచనలు చేశారు. మొత్తంగా కూడా ఎక్కడైనా వాటర్ లాగి నుండి నగర ప్రజలు ఇబ్బంది పడితే వెంటనే జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారంతో పాటు హైడ్రా పోలీస్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలి అని చెప్పారు. ఎవరు కూడా తొందరపడి వాటర్ లాగిన్ అయిన చోట వెళ్ళడము, అక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడము, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా ఎక్కడైనా పాత భవనాలు గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నట్టయితే కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలు ఎప్పటికప్పుడు అక్కడ సిచ్యువేషన్ను కూడా పరిశీలించాలి. ఏమన్నా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా కూడా సంబంధిత అధికారులకు, స్థానికంగా ఉండేటువంటి అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలంటూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా కూడా సిటీ వ్యాప్తంగా కూడా ఆల్రెడీ ఒక ముసురుతో కూడినటువంటి వర్షం అయితే స్టార్ట్ అయింది. దీనికి తగ్గట్టుగానే ఇటు మాన్సూన్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, అదేవిధంగా హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే వర్షము పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. మార్నింగ్ కొంత ముసురుతో కూడినటువంటి వర్షం ఉంటే ఇప్పుడు ఒక మోస్తారు వర్షం అయితే సిటీలో చాలా ప్రాంతాల్లో కంటిన్యూ అవుతున్నది. దీంతో చాలా వరకు ఇప్పుడు స్కూళ్ళకు హాఫ్ డే ఇచ్చారు. ఇక కంపెనీస్ కానీ, కాలేజీలకు సంబంధించి కూడా ఇటు విద్యాశాఖ కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు జూనియర్ కాలేజ్ సంబంధించి, డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీలకు సంబంధించి కూడా, ఎందుకంటే
పాఠశాల విద్యార్థులకు సంబంధించే అనేక సమస్యలు ఉంటాయి. మార్నింగ్ 8 అయిందంటే చాలు రోడ్ల మీదకి వందల బస్సులు కూడా స్కూల్ పిల్లలతో రావడం జరుగుతుంది. ఇటు ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. ఈ దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్నం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్స్ క్లోజ్ చేయాలని చెప్పి కూడా విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇక గ్రేటర్ వ్యాప్తంగా వర్షం స్టార్ట్ అవ్వడంతో అధికారులు కూడా అలర్ట్ అయినారు. ఇక మూసరంబాగ్ బ్రిడ్జికి సంబంధించి అక్కడ మూసీ నది ఉప్పొంగి పొరులుతుండడంతో మూసరంబాగ్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా వారిని సురక్షిత స్థావరాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మూసీ నది పొంగిపోరడం మూసీ పరివాహక ప్రాంతాలైనటువంటి ఇటు చాదర్ఘాట్ కానీ మూసరంబాగ్ కానీ మలక్పేట్ కానీ ఈ అనేకమైనటువంటి అంబర్పేటకు సంబంధించినటువంటి ఏరియాలలో ఎప్పటికప్పుడు స్థానికంగా ఉండేటువంటి అధికారులు కూడా మానిటర్ చేస్తున్నారు. ఇటు హుస్సేన్ సాగర్కు సంబంధించి కూడా నీటి ఏదైతే వరద ప్రభావం ఉంది ఎక్కడి నుంచి ఏ రకంగా వాటర్ హుస్సేన్ సాగర్లో వచ్చి చేరుతుంది వీటిపైన కూడా ఇటు జిహెచ్ఎంసీ కానీ వాటర్ బోర్డు అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోపక్క జంట జలాశయాల నీళ్లకు సంబంధించి 2 ప్రాజెక్టులకు సంబంధించి ఇన్ఫ్లో అవుట్ఫ్లోకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రేటర్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కూడా 2-3 రోజుల పాటు కంటిన్యూ కావడంతో అధికారులు అయితే పూర్తి స్థాయిలో అలర్ట్ అయినారు. విద్యా సంస్థలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. అనేకమైనటువంటి ఏదైతే ఎప్పటికప్పుడు కూడా ఇటు మొబైల్ ఫోన్లకు హైడ్రా కానీ జిహెచ్ఎంసీ నుంచి కూడా మెసేజ్లు వస్తున్నాయి. వరుస నగరవాసుల్లో ఉండే వారందరికీ కూడా పలానా టైంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది, అవసరమైతేనే బయటకు రండి, లేకపోతే కంప్లీట్గా ఇంట్లోనే ఉండే విధంగా కూడా చూసుకోండి అంటూ కూడా ఇప్పటికే హైడ్రా కానీ జిహెచ్ఎంసీ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క ఎక్కడైతే మూసీ శివారు ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఉండేటువంటి అధికారులు కూడా స్థానికులకు అనేకమైనటువంటి సమాచారం అందిస్తున్నారు. వారిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే రాత్రి వరకు కూడా కంటిన్యూగా ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం గ్రేటర్ వ్యాప్తంగా ఉండటంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా సిటీలో వాటర్ లాగిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర కానీ రాజ్భవన్ రోడ్ కానీ అదేవిధంగా ఇటు కూకట్పల్లి మియాపూర్ ఎల్బీ నగర్ దిల్సు నగర్ మెట్రో స్టేషన్లు మలక్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జీలు రైల్వే అండర్ పాసులు ఎక్కడైతే వాటర్ లాగిన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ఆల్రెడీ హైడ్రా బృందాలు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయినాయి. వాటర్ ఎప్పుడప్పుడు క్లియర్ చేసే పనిలో కూడా పడుతున్నారు. మొత్తంగా గ్రేటర్ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని రకాలకు సంబంధించినటువంటి హైడ్రా జిహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ వాటర్ బోర్డు ఇటు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అధికారులు ప్రతి ఒక్కరైతే అలర్ట్ ఉన్నారు. ఎక్కడ కూడా ఏ చిన్న ప్రమాదం రాకుండా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఎప్పటికప్పుడు రాత్రి కూడా అనేక ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడైనా వైరింగ్ సమస్య ఉన్నా లేకుంటే షాక్ సర్క్యూట్ ఇబ్బంది కాకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా అన్ని రకాల సూచనలు అయితే నగరవాసులకు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే గ్రేటర్ వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు వర్షం అయితే స్టార్ట్ అయిందనే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మార్నింగ్ కొంత ముసురుగా ఉన్నటువంటి వర్షం ఇప్పుడైతే అనేక ప్రాంతాల్లో మోస్తారు కురుస్తుంది. ఇది ఇట్లానే కంటిన్యూ అవుతుందని కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్కి అయితే ఆరెంజ్ అలర్ట్ 2 రోజుల పాటు అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. చంద్రిక.